అదే చిన్న చూపు, అదే వెక్కిరింపులు, తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద మళ్ళోసారి దాడి చేస్తున్నారు. 12 ఏళ్ళు అవుతుంది ఏరుబడి అయినా కూడా తెలంగాణ భాష మీద చిన్న చూపులు, బలుపు మాటలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. గింత కళ్ళమంటన, గింత ఓర్వలేంతనమా? అచ్చం తెలంగాణ భాషతోని ఓ సినిమా టైటిల్ పెడితే అడ్డమైన పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు చూడుండ్రి. ఇంకా ఇజ్జతి లేని మాటలు ఇంకా ఇడ్సబెడతలేరు. 12 ఏళ్ల పొద్దైతుంది, ఇంకా మారరా మీరు? ఇంత బలుపు మాటలు ఎందుకు అని తెలంగాణ సమాజం అంతా గరమైతుంది. తెలంగాణ యాస మీద మన ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా మన భాష యాస సంస్కృతి మన కట్టు బొట్టుతోని తెలంగాణ మట్టి వాసన మీద ఉట్టిపడేలా ఒక సినిమా షేర్ చేసిండ్రు. ఇక గిదాని మీదనే కొంతమందికి మిగుడు వడక అడ్డమైన కామెంట్లు ఎత్తున్నారు. ఇడుపుగా ఇదమంటే అర్థమైంది, ఇదేం టైటిల్ అంటున్నారు. ఇక కొంతమంది తెలుగులో డబ్బింగ్ ఉంటాడా అని బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటకొస్తే రామ్ చరణ్ సార్ పెద్దిల శ్రీకాకుళం యాస తెలంగాణ వాళ్ళు పోయి సినిమా చూడలేదా? మొన్నటికి మొన్న పుష్ప సినిమా చిత్తూరు భాషల సినిమాను హిట్ చేయలేదా? ఎవరన్నా అదే భాష గట్లున్నది అని అడిగిండ్రా? ఇక ఇప్పుడు తెలంగాణ భాష మీద కావాలని బలుపు పోస్టులు కాకపోతే ఏంది అని తెలంగాణ సమాజం మస్తు గరమైతుంది. తెలంగాణలో ఉన్న మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు మస్తు గరమైతుండ్రు. గట్టిగానే సమాధానం కూడా చెప్పేటట్టుండ్రు.